Hello everyone. Today we will understand how to master the web and database workflow. The topics that you need to have a clear understanding about are these topics and we will discuss about them one by one. The first one is pagination. Have you ever wondered Amazon లో మీరు ఎప్పుడైనా షాప్ చేస్తే ఒక ప్రోడక్ట్ని సర్చ్ చేసినప్పుడు ఒక పేజ్లో ఓన్లీ 10 to 20 ప్రొడక్ట్సే డిస్ప్లే అవుతాయి. ఈవెన్ అమెజాన్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, అది ఒక పేజ్లో 10 to 20 ప్రొడక్ట్స్నే డిస్ప్లే చేస్తుంది. దీనికి రీజన్ పేజినేషన్ అనే టాపిక్ అండ్ అనే టెక్నిక్. సో పేజినేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన దగ్గర లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంటుందో దానిని స్మాలర్గా మేనేజబుల్ పేజెస్లో మనం ఆ డేటాని డివైడ్ చేసుకుంటాం ఒక లిమిట్ సెట్ చేసుకొని. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డేటా అనేది ఫాస్టర్గా లోడ్ అవుతుంది అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా ఉండకుండా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో నేను రీసెంట్గా జొమాటో అప్లికేషన్ డెవలప్ చేశాను. సో దాంట్లో పేజినేషన్ని ఇంప్లిమెంట్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే పర్ పేజ్ నేను ఓన్లీ 10 అమౌంట్ ఆఫ్ రెస్టారెంట్స్ని లిమిట్గా సెట్ చేసుకున్నాను అండ్ ఈ రెస్టారెంట్స్ని నేను ఫెచ్ చేయడానికి కూడా పేజినేషన్ వాడాను. ఇక్కడ డాట్ స్కిప్ అండ్ డాట్ లిమిట్ వాడాను. ఇక్కడ డాట్ స్కిప్ దేనికంటే ప్రీవియస్ పేజెస్ని స్కిప్ చేయడానికి అండ్ లిమిట్ దేనికంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్, అంటే నాకు ఒక పేజ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలో వాటిని లిమిట్ చేయడానికి నేను ఈ డాట్ లిమిట్ని వాడాను. అండ్ దిస్ Now we will discuss about MongoDB and Mongo Atlas. What is a MongoDB? We are all very familiar with MongoDB and it is the name that is widely being coined. Endukante MongoDB is a NoSQL database which is used to store JSON data, ante data in the form of JSON. And MongoDB ఎందుకు ఇంత ఫేమస్ అండ్ వైడ్లీ యూజ్డ్ అంటే బికాస్ ఇట్ ఈస్ మెయిన్ రీజన్ ఇస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అండ్ MongoDB is also used for scalable applications and it is very flexible. నేను రీసెంట్గా డెవలప్ చేసిన అప్లికేషన్లో MongoDBని ఇక్కడ యూజ్ చేశాను అండ్ ఈ పర్టికులర్ కోడ్లో నేను Node.jsకి అండ్ MongoDBకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. అలాగే ఇక్కడ మీరు ఆ లింక్ చూస్తున్నారు కదా, అక్కడ ఏం జరుగుతుందంటే నేను నా లోకల్ పోర్ట్ 27017 దగ్గర MongoDBని కనెక్ట్ చేస్తున్నాను అండ్ ఇది నా జొమాటో డీబీ అనేది జొమాటో డేటాబేస్ అప్లికేషన్. అండ్ ఒకసారి కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు నేను ఇక్కడ ప్రామిసెస్ యూస్ చేసి అదే డాట్ క్యాచ్ యూస్ చేసి ఎప్పుడైతే కనెక్షన్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుందో MongoDB కనెక్టెడ్ అని కన్సోల్లో ప్రింట్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని ఇక్కడ చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ MongoDB అండ్ వీ విల్ డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ Mongo Atlas. Mongo Atlas is generally a cloud-based service which offers automated backups and Mongo Atlas has high security and it is of global distribution. And next comes events and event handlers. అసలు ఈవెంట్ అంటే ఏంటంటే ఈవెంట్స్ అనేవి జస్ట్ ఒక యాక్షన్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌస్ క్లిక్ కానీ ఏపీఐ రెస్పాన్సెస్ కానీ వీటిని అన్నిటినీ మనం ఈవెంట్స్ అనే అంటాం. సో ఈ ఈవెంట్స్ని మన రాసిన బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ డిటెక్ట్ చేస్తాయి అండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ జస్ట్ ఫంక్షన్స్ విచ్ రెస్పాన్స్ టు దిస్ పర్టికులర్ ఈవెంట్స్ లైక్ మౌస్ క్లిక్స్ ఆర్ ఏపీఐ రెస్పాన్సెస్. అసలు ఈ ఈవెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి అప్లికేషన్స్లో ఇంటరాక్టివ్ బిహేవియర్ని ఎనేబుల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లికేషన్లో ఎప్పుడైతే నేను ఇక్కడ హ్యాండిల్ ఇమేజ్ సర్చ్ అనేది యూస్ చేశాను అంటే లైక్ ఒక ఫుడ్ ఇమేజ్ని ఒక యూజర్ ఇచ్చినప్పుడు ఆ ఫుడ్ ఇమేజ్ ఏ పర్టికులర్ రెస్టారెంట్స్లో ఉన్నదో ఆ రెస్టారెంట్స్ అన్నిటిని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ యూజర్ ఏ ఫైల్ సెలెక్ట్ చేయకుండా సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు దట్ ఈస్ ఇఫ్ నాట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ ఫైల్ నేను ఒక అలర్ట్ని డిస్ప్లే చేస్తాను. అదేంటంటే ప్లీజ్ సెలెక్ట్ అన్ ఇమేజ్ ఫస్ట్, అంటే ఒక మౌస్ క్లిక్ అనేది ఒక ఈవెంట్. సో సర్చ్ అనే బటన్ మీద ఎప్పుడైతే యూజర్ అనే వాళ్ళు క్లిక్ చేస్తారో ఆ లోపల ఉన్న ఈవెంట్ హ్యాండ్లర్ దట్ ఈస్ ద ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఈవెంట్స్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఈవెంట్ లూప్స్. సో ఈవెంట్ లూప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మెకానిజం ఇన్ జావా స్క్రిప్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈవెంట్ లూప్ కంటిన్యూస్గా ఏవైనా టాస్క్స్ అనేవి ప్రాసెస్ చేయడానికి ఉన్నాయా అని చెక్ చేసి ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ప్రాసెస్ చేయాలి అని దొరుకుతుందో ఒకవేళ కాల్ స్టాక్ ఖాళీగా ఉంటే దట్ ఈస్ ఎంటీగా ఉంటే ఈ
టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈవెంట్ లూప్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈవెంట్ లూప్. అండ్ నేను నా అప్లికేషన్లో ఈవెంట్ లూప్ని ఇక్కడ యూస్ చేశాను. ఆ పర్టికులర్ కోడ్ చూపిస్తున్నాను. సో ఈవెంట్ లూప్ కంటిన్యూస్లీ లిజన్స్ ఫర్ సమ్ ఈవెంట్, అండ్ వెన్ ఇట్ లిజన్స్ ఇక్కడ నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను సర్వర్ ఇస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ అని. అంటే ఆ ఈవెంట్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఎప్పుడైతే మనం లోకల్ హోస్ట్లోకి వెళ్ళి బ్రౌజర్లో లోకల్ హోస్ట్ అని పోర్ట్ నెంబర్ క్లిక్ చేస్తామో మనకి అక్కడ మన అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. అండ్ దట్ ఈస్ అబౌట్ ఈవెంట్ లూప్. అండ్ ఈవెంట్ లూప్, I would recommend a video for event loop. This is very much useful in order to clearly understand it. It's a video by James Q. Click. I will keep it in the description. Please do watch it. And next is application life cycle. ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసి మనం దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఎప్పుడైతే మనం ఒక యాప్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేసి కొంచెం సేపు స్క్రోల్ చేశాక ఈలోపు మనకి ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పాప్ అయినప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం. అండ్ మళ్ళీ మనం ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినప్పుడు మనం ఏ పోస్ట్ దగ్గర అయితే ఉన్నామో సేమ్ పోస్ట్ దగ్గర మళ్ళీ మనం రెజ్యూమ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజింగ్ రిసోర్సెస్. అంటే అప్లికేషన్ లైఫ్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ యాప్ గోస్ టు, లైక్ ఇనీషియలైజింగ్, రన్, పాజ్, స్టాప్. ఎప్పుడైతే మనం ఒక యాప్ నుంచి అనదర్ యాప్కి స్విచ్ అవుతామో ఆ పర్టికులర్ యాప్ అనేది, అంటే ప్రీవియస్గా యూజ్ చేసిన యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో పాజ్ అవుతుంది. ఇదంతా అప్లికేషన్ లైఫ్ సైకిల్ వల్ల పాసిబుల్. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల యూజర్కి ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి నా ఫీడ్ అంతా రిఫ్రెష్ చేసుకోక్కర్లేకుండా డైరెక్ట్గా ఎక్కడ పాజ్ చేశానో అక్కడ నుంచి రెజ్యూమ్ అవుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ టు మేనేజ్ యాప్ బిహేవియర్ ఆల్సో. And that is about application life cycle. And now we will discuss about the hooks. So what are React hooks? React hooks మనకి డేటాని మేనేజ్ చేయడానికి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నేను నా అప్లికేషన్లో రియాక్ట్ హూక్స్ని ఎక్కడ వాడానో చెప్తాను. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ యూజ్ ఎఫెక్ట్ అనే కోడ్ ఎప్పుడైతే సెలెక్టెడ్ ఫైల్, ఇఫ్ సెలెక్టెడ్ ఫైల్ అని ఉంది కదా, ఈ సెలెక్టెడ్ ఫైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఫంక్షన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సెలెక్టెడ్ ఫైల్ చేంజ్ అవుతుందో లేదా కాంపోనెంట్ అనేది రిమూవ్ అవుతుందో ఓల్డ్ ఫైల్ యూఆర్ఎల్స్ని క్లీన్ చేస్తుంది ఈ రిటర్న్ ఫంక్షన్. సో దట్స్ అబౌట్ ద రియాక్ట్ హుక్స్. And next we will discuss about triggers. So what are triggers is, triggers are the automated database functions that are executed in response to specific events. Like మనం ఎప్పుడైతే పర్టికులర్ డేటాని ఇన్సర్ట్ చేసినా అప్డేట్ చేసినా ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎప్పుడైతే మనం స్విగ్గీ ఆర్ జొమాటోలో ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తామో రెస్టారెంట్కి మనం ఆర్డర్ ప్లేస్ చేసామని ఇమీడియట్గా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక నోటిఫికేషన్ వాళ్ళకి ఈ ట్రిగర్ అవుతుంది ఈ నోటిఫికేషన్. సో దాట్స్ అ ట్రిగర్ ఆటోమేటికలీ అప్డేటింగ్ ద సిస్టమ్. అండ్ మనం ట్రిగర్స్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే ఇక్కడ డేటా కన్సిస్ట్. So what are callback functions? A callback function is a function that is passed to another function as a parameter. ఈ పర్టికులర్ నా జొమాటో అప్లికేషన్ కోడ్లో ఇక్కడ ఫస్ట్ యాప్ డాట్ గెట్లో నేను ఫస్ట్ పాత్ ఇచ్చాను అండ్ దెన్ ఐ యూజ్డ్ ఎ ఫంక్షన్, రైట్? దీన్నే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. అసలు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే కొన్ని టాస్క్స్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాయో రన్ అవ్వడానికి, సో ఈ టాస్క్ రన్ అయ్యే టైంలో మిగతా టాస్క్ని బ్లాక్ చేయకుండా మనం ఆ మిగతా టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసి అండ్ ఆఫ్టర్ దిస్ పర్టిక్యులర్ టాస్క్ విచ్ ఇస్ టేకింగ్ మోర్ టైమ్ గెట్స్ కంప్లీట్స్, దెన్ వీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ టాస్క్. సో ఇది జనరల్గా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎసింక్రోనస్ టాస్క్ని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇప్పుడు మనం ట్రాక్ చేయొచ్చు మన ఆర్డర్ని, లైక్ ప్రిపేరింగ్, అవుట్ ఫర్ డెలివరీ, ఇవన్నీ. సో ఇక్కడ ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక ప్రీవియస్ యాక్షన్ కంప్లీట్ అయ్యాక ఈ పర్టికులర్ యాక్షన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో నౌ there comes the last topic, register or subscribe and unregister or unsubscribe. రిజిస్టరింగ్ అంటే బేసిక్గా ఏంటంటే మనం బ్రౌజర్కి చెప్తాం టు లిజన్ ఫర్ అ పర్టికులర్ ఈవెంట్ అని, లైక్ ఒక బటన్ క్లిక్
or etc. And unregister కి ఏంటంటే vice versa, like stopping the browser from listening a particular event to avoid the extra work. And ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఫాలో సమ్వన్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఎప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్లో ఒకరిని ఫాలో చేస్తామో వాళ్ళ మన ఫీడ్లో వాళ్ళ పోస్ట్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. సో దాట్స్ యూ సబ్స్క్రైబింగ్ టు దర్ కంటెంట్. అండ్ ఎప్పుడైతే మన లైక్ అన్రిజిస్టర్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, మనకి కంటిన్యూస్గా మెయిల్స్ ఒక దగ్గర నుంచి వచ్చినప్పుడు అది మన మెయిల్ స్టోరేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది అనిపించినప్పుడు మనం అన్సబ్స్క్రైబ్ చేసేస్తూ ఉంటాం. సో అప్డేట్స్ మనకి ఇంకా రాకుండా, సో దట్స్ యూ unsubscribing from an event. So these are the topics that I wanted to discuss, and if you have any doubts I would love to help you in the comment section. Thank you.